కాసేపట్లో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న ఈ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎగ్జామ్ సెంటర్ను యువత చేరుకునేందుకు వీలుగా బస్సు సర్వీసులను సైతం పెంచారు. మొత్తం 31 జిల్లాలో 4 లక్షల మంది అభ్యర్థుల కోసం 897 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించుకునేందుకు జిల్లా అదనపు కలెక్టర్తో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ను ప్రభుత్వం నియమించింది. అభ్యర్థులు 10 గంటల్లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ సమయం తర్వాత ఆలస్యంగా వచ్చే వారికి ప్రవేశానికి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఈరోజు మరి కాసేపట్లో 10:30 నుంచి 1 గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 897 సెంటర్లలో ప్రత్యేకంగా గ్రూప్ 1 ఎగ్జామ్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,03,000 మంది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తుండగా, అదేవిధంగా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం 1,00,000కు పైగా కూడా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఒకసారి 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ దాన్ని ఆ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి ఆ 2 సార్లు కూడా రద్దు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ ఆ బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాత 563 పోస్టులకు సంబంధించి మరోసారి మూడవసారి గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే చూడొచ్చు, ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ సెంటర్ వద్ద పూర్తిగా పోలీసులు 144 సెక్షన్ పూర్తిగా విధించడం జరిగింది. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ సెంటర్లు ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రింటింగ్ ప్రెస్లతో పాటు జిరాక్స్లకు సంబంధించినటువంటి సెంటర్లను కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది. 10:30కి ప్రారంభమయ్యేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి 10 గంటల కల్లా ఎవరైతే ఎగ్జామ్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారో వారందరినీ కూడా లోనికి అలౌ చేయడం జరిగింది. 10:30 తర్వాత 1 నిమిషం లేట్ అయినా సరే ఎవరిని కూడా ఎగ్జామ్స్ రాసేటటువంటి క్యాండిడేట్ని ఎవరిని కూడా లోనికి అలౌ చేయరు. ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఎగ్జామ్స్ రాసేటటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ప్రస్తుతం ఎగ్జామ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 4,03,000 మంది గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో ఒకసారి బయోమెట్రిక్, మరొకసారి లీకేజ్కి సంబంధించినటువంటి అంశంలో గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈసారి అటువంటి తప్పుదాలు ఏమీ జరగకుండా దాదాపు 4,03,000 మంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కాబట్టి వారందరికి సంబంధించినటువంటి బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటు ఎగ్జామ్ సెంటర్లో కఠినమైనటువంటి భద్రత నడమ ప్రస్తుతం అయితే ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అయినా సరే ఆ ఎగ్జామ్స్ని కట్టుదిట్టంగా నిర్వహించాలనేటటువంటి డిమాండ్ని విద్యార్థులంతా కూడా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడమ గ్రూప్ 1 ఎగ్జామ్స్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పలేము.
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతోంది.